హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామందికి స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు ప్రాఫిట్స్ గెయిన్ చేయాలని ఉంటుంది. సో దీనికి ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సేమ్ డే స్టాక్స్ బై అండ్ సెల్ చేయడం. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు స్టాక్స్ బై చేసి ఈవినింగ్ క్లోజింగ్ లోపల మనము స్టాక్స్ని సెల్ చేయవలసి ఉంటుంది. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ అండ్ నంబర్ 1 బ్రోకర్ అయిన జీరోధా కైట్ యాప్ నుంచి మనము ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో తెలుసుకుందాము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంఐఎస్ ఆర్డర్ అంటే ఏమిటి, మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి, మార్కెట్ ఆర్డర్ అండ్ లిమిట్ ఆర్డర్కి డిఫరెన్స్, అలాగే లాసెస్ ఎలా అవాయిడ్ చేయాలి. ఇంట్రాడే ట్రేడింగ్లో చాలామందికి లాసెస్ వస్తుంటాయి. సో ఆ లాసెస్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి. ఇంకా లేట్ చేయకుండా యాప్లోకి వెళ్ళిపోదాం. కైట్ యాప్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. కింద వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, బిడ్స్, అలాగే మీ ప్రొఫైల్ అనే ఈ ఆప్షన్స్ అన్నీ మనకి కింద కనిపిస్తాయి. సో మనం ఫస్ట్ ట్రేడింగ్ చేయాలంటే కనుక వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకి నచ్చిన స్టాక్స్ని ఒక చోట యాడ్ చేసుకుని మనం వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ మీకు న్యూ వాచ్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. దీని నుంచి మీరు మీకు నచ్చిన స్టాక్స్ని యాడ్ చేసి కొత్త వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంట్రాడేకి సెపరేట్గా వాచ్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని ఇంట్రాడే అనేసి దీనికి పేరు పెడుతున్నాను. సో క్రియేట్ అందాము. సో ఇక్కడ మనకి మన వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇంట్రాడే వాచ్ లిస్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ సర్చ్ బార్లో మనకు కావాల్సిన కంపెనీ నేమ్ టైప్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఓఎన్జీసీ ఎంటర్ చేస్తున్నాను. సో ఓఎన్జీసీ నేను ఎంటర్ చేయగానే ఇక్కడ నాకు ఓఎన్జీసీ వాళ్ళ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి 2 స్టాక్స్ మనకు కనిపిస్తాయి. సో ఎన్ఎస్సిలో ఎక్కువ వాల్యూమ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను ప్రస్తుతం ఎన్ఎస్సికి ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ప్లస్ ఆప్షన్ మీద మనం ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ యాడెడ్ టు వాచ్ లిస్ట్ అనేసి వస్తుంది. సో ఇంకేమైనా కంపెనీస్ని కూడా మీరు ఇలాగే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇంట్రాడేలో మనకి ఇక్కడ ఓఎన్జీసీ అనేది ఇక్కడ యాడ్ అయ్యింది. సో దీని ప్రస్తుతం ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ స్టాక్ మీద క్లిక్ చేయగానే మనకి బై అండ్ సెల్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. జస్ట్ దీన్ని కొంచెం పైకి డ్రాగ్ చేస్తున్నాను. మనం బై మీద క్లిక్ చేస్తే ప్రోడక్ట్ సెక్షన్లోకి వెళ్తాము. సో ఇక్కడ మనకి రెగ్యులర్, ఎంటీఎఫ్, ఐస్బర్గ్, కవర్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడు రెగ్యులర్ ఆర్డర్లోనే ఇంట్రాడే అండ్ లాంగ్ టర్మ్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఇంట్రాడేలో ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంట్రాడే సెలెక్ట్ చేద్దాం. ఇంట్రాడే అంటే మీకు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 లోపు మాత్రమే ఈ పొజిషన్ వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ 9:15 to 3:30 లోపల మీరు కొనేసి అమ్మేయడం కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసేయాలి. సో ఒకవేళ 3:20 PM లోపల మీరు సేల్ చేయకపోతే కనుక ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ జీరోధా వాళ్ళే ఆటో స్క్వేర్ ఆఫ్ చేస్తారు. ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ కూడా మనకి ₹50 పెనాల్టీ ఛార్జెస్ ప్లస్ GST కూడా అప్లై అవుతుంది. సో ఇంత డబ్బులు మనం మళ్ళీ పెనాల్టీ ఛార్జెస్ పే చేయాలి. సో మీరు ఏ స్టాక్లో ఇంట్రాడేలో ఇన్వెస్ట్ చేసినా కూడా బిఫోర్ 3:20 PM ఎగ్జిట్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. అసలు మార్కెట్లో అందరూ ఇంట్రాడే ఎందుకు చేస్తారో తెలుసా? దానికి కారణం మార్జిన్ ఆర్ లెవరేజ్ అనేది మనకి వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ ₹1000 అనుకుందాము. మీరు లాంగ్ టర్మ్లో కొంటే కనుక మీరు లాంగ్ టర్మ్లో 10 షేర్స్ కొంటే కనుక మీరు ₹10,000 అనేది. అసలు మార్కెట్లో అందరూ ఇంట్రాడే ట్రేడింగ్ ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే మార్జిన్ ఆర్ లెవరేజ్ వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1000 వర్త్ ఆఫ్ షేర్స్ 10 షేర్స్ లాంగ్ టర్మ్లో పర్చేస్ చేస్తే కనుక మీకు ₹10,000 అనేది మీరు స్పెండ్ చేయాలి. అదే ఇంట్రాడేలో చేస్తే కనుక మనకి 5 times మార్జిన్ వస్తుంది. సో 10,000 వర్త్ ఆఫ్ షేర్స్ని మనము ఓన్లీ 2,000కే మనం పర్చేస్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి లాభం వస్తే కనుక 5 times ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చినా కూడా మనకి 5 times లాస్ అయితే అవుతుంది. సో అందుకే ఇంట్రాడే ట్రేడింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు లైవ్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాము. సో జస్ట్ నేను 1 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మళ్ళీ మార్కెట్ ఆర్ మళ్ళీ దాని మీదే మనం క్లిక్ చేస్తే కనుక లిమిట్. సో ఇలాగ 2 ఆప్షన్స్ ఉంటాయి. మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఏ ప్రైస్ రన్నింగ్లో ఉందో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. అదే మీరు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే కనుక ఇక్కడ మీకు లిమిట్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు షేర్ ప్రైస్ 252.95 ఉంది. ఆ ప్రైస్ కొంచెం తగ్గిన తర్వాత నేను పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని నేను 250 తగ్గితే కనుక అప్పుడు పర్చేస్ చేయాలంటే ఇక్కడ నేను 250 అనేది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్ కిందకి దిగి 250కి వస్తే కనుక నా ఆర్డర్ అనేది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఈ ఆర్డర్ పెండింగ్లో ఉండిపోతుంది. సో ఇక్కడ నేను మార్కెట్ ఆర్డరే సెలెక్ట్ చేస్తున్నాను.
ఇక్కడ మీరు చూడగలరు మనకి మార్జిన్ ఎంత అవసరం ఉంటుంది. సో యాక్చువల్ ప్రైస్ 252.90, బట్ 5 టైమ్స్ మార్జిన్ ఉంది కాబట్టి మనకి సింగిల్ షేర్ ప్రైస్ అనేది 50.58 రూపీస్. సో మీ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందో అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో సింపుల్గా ఈ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనం ఇక్కడ స్వైప్ టు బై మీద స్వైప్ చేయాలి. స్వైప్ చేయగానే మనకి ఇక్కడ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ని చూడాలంటే కనుక ఇక్కడ మనం ఈ ఆర్డర్స్లోకి వెళ్తే కనిపిస్తాయి. సో ఆర్డర్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏవైతే ఉందో ఇప్పుడు ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్లేస్ చేసిన ఓఎన్జీసీ ఆర్డర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఈ వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంట్రాడేలో 90% మంది బిగినర్స్ ఎందుకు నష్టపోతారంటే వాళ్ళు స్టాప్ లాస్ అనేది పెట్టరు. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఈ వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంట్రాడేలో 90% బిగినర్స్ ఎందుకు నష్టపోతారంటే వాళ్ళు స్టాప్ లాస్ అనేది పెట్టరు. స్టాప్ లాస్ అంటే ఏంటంటే మార్కెట్ మనం అనుకున్నట్టు పైకి వెళ్లకుండా కిందకి పడిపోతే గనక ఎక్కువ నష్టం రాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ దగ్గర మనము ట్రేడ్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేసేయడం. ఇది మన అకౌంట్ని కాపాడే ఒక హెల్మెట్ అనుకోవచ్చు. దీనికోసం ఇక్కడ మనము పోర్ట్ఫోలియోలోని పొజిషన్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ పోర్ట్ఫోలియోలో హోల్డింగ్స్, పొజిషన్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ పొజిషన్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ప్లేస్ చేసిన ఆర్డర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనము స్టాక్ పై క్లిక్ చేసి ఎగ్జిట్ చేయవలసి ఉంటుంది. సో ఎగ్జిట్ మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ ఈ స్టాప్ లాస్ మీద మనము దీన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. బిగినర్స్ ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనం 2 బాక్సెస్ అయితే చూడొచ్చు. స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ కూడా పెట్టచ్చు. స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అంటే కనుక మనకి ఓన్లీ ట్రిగర్ ప్రైస్ సెట్ చేసే అవకాశం ఉంటుంది. అదే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ దీని మీద క్లిక్ చేస్తే మనకి స్టాప్ లాస్ లిమిట్ కింద మనం కన్వర్ట్ అవుతుంది. సో లిమిట్ ఆర్డర్ పెట్టాలంటే కనుక మనకి లిమిట్ ప్రైస్ అండ్ ట్రిగర్ ప్రైస్ 2 ప్రైసెస్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ 252.565 ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ట్రిగర్ ప్రైస్ ఒకవేళ 252 పెట్టాను అనుకోండి. సో మార్కెట్ ప్రైస్ 252కి రీచ్ అవ్వగానే మన ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది. సో అప్పుడు మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అదే మీరు లిమిట్ ఆర్డర్ పెట్టాలంటే కనుక లిమిట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లిమిట్ ప్రైస్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఈ లిమిట్ ప్రైస్ ఎప్పుడు మనకి ట్రిగర్ ప్రైస్కి ఈక్వల్గా కానీ లేదా తక్కువగానే ఉండాలి. ఇక్కడ నేను 251.9 పెట్టాను. సో ఈ ప్రైస్కి ట్రిగర్ ప్రైస్కి రీచ్ అవ్వగానే మన ఆర్డర్ ఏదైతే ఉందో మార్కెట్కి వెళ్తుంది. ఆ తర్వాత ఈ లిమిట్ ప్రైస్ ఏదైతే పెట్టామో అంతకంటే తక్కువకి వెళ్ళే లోపే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ విధంగా మనం మన లాసెస్ని మినిమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్వైప్ టు సెల్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మన ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఆర్డర్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఓపెన్ ఆర్డర్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో ఈ ఓపెన్ ఆర్డర్లో మనం ఇప్పుడు ప్లేస్ చేసిన సెల్ ఆర్డర్ ఏదైతే ఉందో ట్రిగర్ పెండింగ్ అని కూడా కనిపిస్తుంది. సో ఆ ట్రిగర్ అమౌంట్కి రీచ్ అయినప్పుడు మన ఆర్డర్ అనేది ఆ ట్రిగర్ అమౌంట్ రీచ్ అయినప్పుడు మన ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది అండ్ మనం ఏదైతే లిమిట్ పెట్టామో ఆ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా ఛార్జెస్ విషయానికి వస్తే కనుక మనకి జీరోధాలో లాంగ్ టర్మ్లో సిఎన్సి లాంగ్ టర్మ్ డెలివరీ ట్రేడింగ్లో మనకి బ్రోకరేజ్ అయితే 0 రూపీస్, బట్ ఇంట్రాడేలో మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ ₹20 ఆర్ 0.03%. ఇందులో ఏది తక్కువ అయితే అంత మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అప్లై అవుతాయి బై అండ్ సెల్ 2 ట్రాన్సాక్షన్స్ మీద కూడాను. దీంతో పాటు కొన్ని గవర్నమెంట్ ట్యాక్సెస్ అంటే ఎస్టీటీ అండ్ జిఎస్టీ కూడా మనకి అప్లై అవుతాయి. సో ఫ్రెండ్స్, బిగినర్స్కి ఒక సలహా ఏంటంటే మీరు స్టార్టింగ్లో జస్ట్ తక్కువ పెట్టుబడితోనే మీరు 1 or 2 క్వాంటిటీస్ ఆఫ్ షేర్స్ కొని ప్రాక్టీస్ చేయండి ఎలా ఇంట్రాడేలో మనం ట్రేడింగ్ చేయాలనేది.